వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం పచ్చి చేపల పులుసు చేద్దామండి. ఫిష్ కర్రీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి మేము 1.5 kg చేపలు తీసుకొచ్చుకున్నాము. ఈ విధంగా చేపల్ని స్కిన్ తీపిచ్చి తెచ్చుకున్నాము. ఇలా ముక్కలు కొట్టించుకున్నాము. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం లెమన్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ విధంగా కడిగి పెట్టుకోండి. ఇందులో కావాల్సిన పదార్థాలు: చింతపండు పులుసు 50 గ్రాముల చింతపండుతో పులుసు తీసి పెట్టుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కారం 3 చెంచాలు, 1 చెంచా పసుపు, పోపుకి ఆవాలు, జీలకర్ర, సాల్ట్, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ కొంచెం ఎక్కువే పోయాలండి, ఫిష్ కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇది జీలకర్ర మెంతుల పొడి, అదే ఇందాక చూపించినట్టు జీలకర్ర, మెంతులు, ధనియాలు అన్నీ కలిపి వేపుకొని డ్రై రోస్ట్ చేసుకొని పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర పోపులో వేసుకున్నాము. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఇవి బాగా వేగాలండి. ఆనియన్ మంచి కలర్ రావాలి, అప్పటి వరకు వేపుకోవాలి. ఇవి ఈ విధంగా వేపాలి. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోండి. టమాటాలు మిక్సీలో వేసుకొని ప్యూరీ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే టమాటాలు అంత మంచిగా ఉండట్లేదు కాబట్టి ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకుంటే బాగుంటుంది. చూడండి, ఆనియన్ ఇప్పుడు బ్రౌన్ కలర్ వస్తున్నాయి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాతనే ఇలా కలర్ రావాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వస్తేనే ఫిష్ కర్రీ టేస్ట్ వస్తుందండి. పోపు అనేది బాగా వేగాలి. ఇప్పుడు దీనికి సరిపడా పసుపు 1.5 స్పూన్ వేసుకోండి. ఫిష్ కర్రీ కాబట్టి, నాన్ వెజ్ ఐటమ్ కాబట్టి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. సాల్ట్ 2 చెంచాలు పడుతుంది. సాల్ట్ 2.5 చెంచా పడుతుంది. మీరు రుచి చూసుకొని వేసుకోవచ్చు. 2 స్పూన్లు ఫుల్ వేయండి సాల్ట్. ఇప్పుడు బాగా వేపండి. ఇప్పుడు ఇందులో మనం పట్టుకున్న టమాటా ప్యూరీ అది కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని దాన్ని కూడా బాగా కలపాలండి. ఇలాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. టమాటా కూడా బాగా ఆయిల్లో ఉడకాలి. ఇది మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకున్నాము. ఇప్పుడు చూడండి ఆయిల్ ఎలా వస్తుందో. కారం 3 చెంచాలు కారం వేయాలండి. ఫిష్ కర్రీలో కారం ఎక్కువ పడుతుంది, ఉప్పు కారం ఎక్కువే పడతాయి ఇందులో. కాబట్టి 3 చెంచాలు వేయాలి. 3 చెంచాల కారం సరిపోతుంది. కారం కూడా వేసి కారం కూడా బాగా వేగే వరకు వేపుకోవాలి. అన్నీ కూడా పచ్చి స్మెల్ పోయే వరకు వేపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు వేపాలి. ఆయిల్ ఇలా వచ్చేస్తే అన్నీ వేగిపోయినట్టు. ఇప్పుడు మనం కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా వేసుకొని వేపుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు 1 గుప్పెట్ నిండా వేసుకోండి. కొత్తిమీర ఎంత వేస్తే అంత టేస్టీగానే ఉంటుంది. కరివేపాకు కూడా ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా సన్న మంట మీద బాగా వేపుకోండి. ఇలా వేపుతూ ఉండాలి. జీలకర్ర, మెంతుల పొడి మాత్రం డ్రై రోస్ట్ చేసుకొని వేపుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, మెంతులు డ్రై రోస్ట్ చేసుకోవాలి. వాటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకుందాము. మనకు కర్రీకి ఎన్ని వాటర్ పడతాయో చూసుకొని ఫిష్కి సరిపడా వాటర్ పోసుకోవాలండి. ఫిష్ మునగాలి, మునిగేటట్టు చూసుకొని వాటర్ పోసుకోవాలి. మనం ఎన్ని వాటర్ పడితే అన్ని వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ వాటర్ పోసుకోండి. ఎందుకంటే మరీ ఎక్కువ పోసినా బాగుండవు. మనకు ఆ ఫిష్ సరిపోయే అన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్
టేస్ట్గా చూసుకోండి. ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని ఏమన్నా వేయాలి అనుకుంటే ఇప్పుడు వేసేసేయండి. చూడండి ఈ విధంగా పులుసు ఉడుకుతూ ఉన్నప్పుడు తెల్లేటప్పుడు ఫిష్ పీస్ వేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు వేసుకుంటే ఫిష్ అనేది ఇరిగిపోవడం ఊడిపోవడం అనేది జరగదు. మనం ఎలా వేసామో అలాగే ఉడుకుతాయి. ముందే వేసేస్తే స్కిన్ తీపిచ్చేసాం కాబట్టి అవి విరిగిపోయే ఛాయిస్ ఉంటాయి. కాబట్టి పులుసు ఉడికేటప్పుడు వేసుకుంటే ఫిష్ ఖరాబ్ కాదండి. ఎలా వేసిన ముక్కలు అలాగే ఉంటాయి. చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి. ఒక్కసారి పులుసులో ఫిష్ వేసినాము అంటే ఇంకా అది గరిటె అనేది పెట్టకూడదు. గరిటె పెట్టి తిప్పడము కలపడం చేయకూడదు. ఈ విధంగా భగవాన్ పట్టుకొని అటు ఇటు కదపాలి. అంతేగాని గంటి పెట్టి కలిపేది మాత్రం చేయొద్దు, ముక్కలు ఇరిగిపోతాయి. ఇది ఇప్పుడు మంచిగా అటు ఇటు అనేసుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి కనీసం ఒక 10 నిమిషాలు బాగా ఉడకనియండి. చూడండి పులుసు ఉడుకుతూ ఉంది కదా. టేస్ట్ చూసుకొని ఉప్పు సాల్ట్ పడుతుంది అనుకుంటే కొంచెం సాల్ట్ వేసేసుకోండి. ఉడికేటప్పుడే వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది. చూడండి ఎలా ఉడుకుతుందో. ఈ విధంగా బాగా ఉడకాలి. ఆయిల్ కూడా పైకి వస్తూ ఉంది కాబట్టి ఫిష్ ఉడికిపోయినట్టండి. ఒక్కసారి మళ్ళీ తిప్పుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు పెట్టుకున్నాము. ఆ విధంగా అలా కదపాలే కానీ గంటి పెట్టి మాత్రం కలపకూడదు. ఫిష్లో మాత్రం గరిటె పెడితే ఇరిగిపోతాయండి. ఈ విధంగా వెడల్పాటి అంతలో చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఫిష్ కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు మనము ఆయిల్ అంతా వచ్చేసింది కాబట్టి ఫిష్ ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అలా అనుకొని పెట్టుకున్నాము. ప్రతి పీసు కూడా కదులుతుంది చూడండి, అంటే ఉడికిపోయింది ఇది. ఇదంతా ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి. జీలకర్ర మెంతులు ధనియాలు డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి మిక్సీలో మెత్తగా. అది ఏ పులుసు కూరలకైనా బాగుంటుందండి. ఒక ఫిష్ కర్రీకనే కాదు, చామగడ్డకి కానీ వంకాయ పులుసు కానీ ఏ పులుసు పెట్టుకున్నా ఇది వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. ముఖ్యంగా ఫిష్ కర్రీకి మాత్రం ఈ మసాలా తప్పనిసరి వేయాలి. ఇది వేస్తేనే బాగుంటుంది. కంపల్సరీ వేసుకోవాలి. ఇది ధనియాలు జీలకర్ర మెంతులు ఈ 3 డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. 1 స్పూన్ నిండా వేస్తే సరిపోతుందండి. నేను 1.5 చెంచా వేసుకున్నాను. 1.5 కేజీ చేపలు కాబట్టి 1.5 స్పూన్ వేసుకున్నాను. చూడండి ఈ విధంగా మొత్తం కలిపి ఉడికిపోతుంది. ఇంకా సన్నగా ఉడుకుతుంది కదా. లాస్ట్లో సిమ్లో పెట్టండి. ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉంచిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఫిష్ ఉడికిపోయినట్టు. ఎప్పుడైతే ఆయిల్ పైకి వస్తుందో అప్పుడు ఫిష్ ఉడికిపోయిందని అర్థం. ఫిష్ రెడీ అయిపోయిందండి, ఉడికిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ తీసుకునే వాళ్ళు తీసుకోండి. మేమైతే ఇవి కలబెట్టకుండా అలాగే పెట్టేసామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.